Joy and Anusha, Mariamma, etc. I believe all people will join very soon. మనమందరము నిర్గమకాండము 20వ అధ్యాయానికి తీసుకున్నాము. Turn with me the book of Exodus. మనం 10 ఆజ్ఞలు నేర్చుకుంటున్నాం కదా. పోయినసారి మనం నేర్చుకున్న వాక్యాన్ని ధ్యానిస్తూ ఇప్పుడు మనం కొత్త పాఠాన్ని కొనసాగుతున్నాం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ 20వ అధ్యాయం ఇంగ్లీష్లో తెలుగులో తీసుకున్నట్లయితే చదువుతున్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతున్నాం. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించచ్చు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించువాడై ఉన్నాను. అందరూ తీసుకున్నా బుక్ ఆఫ్ ఎక్సోడస్ chapter 20 verse 5 and 6. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడని ఉన్నాను. Sending fathers' sins to 3rd or 4th generations, those who hate me. నన్ను ద్వేషించు వారి యొక్క తండ్రుల దోషంలో పిల్లల మీదకి పంపుతాను. ఎన్ని తరాల వరకు పంపుతాడంటారు పిల్లల? 3 లేకపోతే 3 తరాల వరకు పంపిన తర్వాత 3 తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడితే 4వ తరానికి దేవుడు ఆపేస్తాడు. అప్పటికి వాళ్ళ పిల్లలు పశ్చాత్తాపడకుండా వాళ్ళని దేవుడిని ద్వేషించారనుకోండి. సో మళ్ళా ఒక 4 తరాలు రిపీట్ అవుతాయి. ఇది దేవుడు వాక్యం చూడరా. ఇది శాపం కాదు. మనము చూడరా బైబిల్లో దేవుడు పెద్దగా శాపాలు పెట్టినట్టుగా మనకు తెలియదు. ఆదామును శపించినట్టు తెలుసు, అవ్వను శపించినట్టు తెలుసు, సర్పమును శపించాడు. సర్పం ఎలా శపించాడంటే రాయలమ్మా, నువ్వు మీదట నీ కడుపుతో నువ్వు రాగాలి, మందు తిని బ్రతకాలి. అది సర్పానికి శాపం. మరి స్త్రీకి పెట్టిన శాపం ఏంటి? ప్రసవ వేదనలో నువ్వు వేదన పడి ప్రసవించాలి. అది ఆమె పెట్టిన శాపం. మరి పురుషుడికి పెట్టిన శాపం ఏంటి? నువ్వు చెమట కాల్చి భూమిని సేద్యపరిచి నువ్వు పూజించాలి. దానికన్నా ముందు ఆదాము పిల్లలు కష్టపడేవాడు కాదు. ఆయన ఆ గార్డెన్ ఏదైనా తోటలో ఉచితంగా ఫ్రూట్స్ పండ్లు తింటూ ఆయన జీవిస్తూ ఉండేవాడు. అలాంటి కృపను ఆయన పోగొట్టుకొని ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట కింద పండు తిన్నారో అప్పుడు దేవుడు అంటే మీరు బయటికి వెళ్ళారు. దేవుడు బైబిల్లో ఆ గార్డెన్ నుంచి ఆ ఏదైనా తోట నుంచి దేవుడు వారిని బయటికి తరిమివేశాడు. గాడ్ హ్యాస్ డ్రివెన్ దెమ్ అవుట్ ఆఫ్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదైనా తోటలో నుండి దేవుడు వారిని బయటికి తరిమివేశాడు. దానికన్నా ముందు రోజు దేవుడు సాయంకాలం చల్లటి పూట అంటే చాలా మటుకు ఉదయాన్నే 3:30 నుంచి 6 గంటల వరకు చాలా చల్లగా ఉంటాడు. తెల్లారుజామున 3 గంటల నుంచి
6 గంటలకు చల్లటి పూట బేబీ దేవుడైన యెహోవా ఆ సమయంలో వచ్చి ఆదాము హవ్వలతో మాట్లాడేవాడు అంట. రోజు బాగుంటారా, ఏం తిన్నారు, హౌవాస్ యువర్ డే, ఈరోజు ఎలా ఉంటాయి మీకు. కానీ ఎప్పుడైతే మీరు తిన్నారు, ఆ పండుగ తిన్నారో మీరు దేవుడు మాట్లాడక దేవుడు వారిని అప్పటి నుంచి మనిషి ప్రతి ఒక్కళ్ళు కష్టపడితేనే ఆహారం. ఇప్పుడు మనం కానీ ఎవరిలో చూడండి, మనము ఎంత ఇది చేసినా ప్రతి ఒక్కరు కష్టపడితేనే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలా. కరెక్ట్గా మనకు ఆహారం కావాలంటే మనకు పొద్దున్నే పోయి సాయంత్రం రావాలా. మ్యాక్సిమం పురుషులంతా బ్రదర్స్ అంతా ఏం చేస్తారంటే పొద్దున్నే పోయి సాయంత్రం వరకు కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ, ఈరోజు మనం పొలం పని చేయకపోవచ్చు కానీ మన సిటీలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక ఆఫీస్ పని ఏదో ఒక గురించి తీసుకుంటాం. ఆటో నడుపుకోవడం, ఆటో నడుపుకోవడం, కూలి పని తీసుకోవడం, కూలి పని చేసుకోవడం, లేకపోతే ఆఫీస్లో పని చేసుకోవడం, ఆఫీస్లో పని చేయడం. కానీ కష్టపడకుండా ఇంట్లోనే కూర్చుని మనం తినలేము. అది ఆ రోజు దేవుడు శాపం. కానీ ఇక్కడ ఇది శాపం కాదు. నన్ను ద్వేషించే వారి పిల్లలను 4 తరాలు లేక 4 తరాలు వారి యొక్క తప్పులను లేకపోతే పాపము వారి పిల్లలు పాపలను అనవసరంగా తండ్రులు తల్లులు చేసిన పాపాన్ని బట్టి పిల్లలు సఫర్ కావాలి, పిల్లలు కష్టం కావాలి. సో కాబట్టి ఇది దాని తర్వాత మనం పోయిసారి నేర్చుకున్నాము. దేవుడు ఎవరు పాపం చేస్తే వారి పాపానికి వాళ్ళని దేవుడు జవాబుదారులుగా చేస్తాడు. కానీ తండ్రులు పాపం చేస్తే దేవుడు పిల్లలను శిక్షించడు. పోయిసారి నేర్చుకున్నాం కదా, పిల్లలు పాపం చేస్తే, పిల్లలు తప్పు చేస్తే తండ్రులను దేవుడు శిక్షించడు. ఎవడు పాపం చేయనో వాడే మరణించు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. అయ్యో వాళ్ళ ఫ్యామిలీ శాపం మన నీకు వచ్చినప్పుడు అనకూడదు. అలాంటి దేవుడు పంపడు. తండ్రుల పాపాన్ని దేవుడు, తండ్రుల శాపాన్ని దేవుడు పిల్లలకి పంపడు. అతను పాపం చేసిన వాడైతే అతడే అనుభవించాలా, కొడుకు పాపం చేస్తే కొడుకే అనుభవించాలా. అదే రూలు ప్రతి గవర్నమెంట్లో లేకపోతే మన జ్యుడిషియల్ లేకపోతే ఈ చట్టబద్ధంగా ప్రపంచంలో ఎక్కడికే వెళ్ళండి, తండ్రి తప్పు చేస్తే కుమారుడు వేయరు, కుమారుడు తప్పు చేస్తే తండ్రిని వేయరు. తండ్రి చేస్తే తండ్రికే శిక్ష, కుమారుడు తప్పు చేస్తే కుమారుడికే శిక్ష. అది దేవుడు పెట్టిన నియమం. మేము పోలీసులకు బయటికి వచ్చేమో మీ కొడుకు దొరికే వరకు మీరు వదలమని అని రూల్ ప్రకారం ఏ రూల్స్ లేవండి. కొడుకులు పట్టుకుని పోయి తండ్రి వచ్చే వరకు మీరు వదలము, లేకపోతే తండ్రి వచ్చే వరకు మీరు వదలమని చెప్పి అది ఎక్కడ లేదు. సో బైబిల్ ప్రకారంగానే దేవుడు తండ్రుల పాపాన్ని పిల్లలను శిక్షించడు. ఒకసారి మనం డీటెయిల్గా మనం దాన్ని తెలుసు. అదే సమయంలో గుర్తుపెట్టుకోండి, తండ్రుల మంచితనాన్ని బట్టి, వాళ్ళ మంచి పనులను బట్టి దేవుడు పిల్లలను ఆశీర్వాదించడు. పిల్లలు మంచి చేస్తే పిల్లలకి ఆశీర్వాదము, తండ్రులు మంచి పని చేస్తే తండ్రులకి ఆశీర్వాదం. కాబట్టి మనము మన తండ్రి చేసిండు కదా అని వాళ్ళ మీద ఆధారపడి మనకి ఇష్టం వచ్చిన జీవితం మనం జీవించకూడదు. ఇప్పుడు మీరు ఒక వాక్యం తీసుకుని యెహెజ్కేలు 14వ అధ్యాయం. యెషయా, ఇర్మియా, బుక్ ఆఫ్ ఐజాయా, జెరమాయా, హెజ్కేలు. 14వ అధ్యాయం. పన్నెండు వచ్చిన చదువుతాను, గమనించండి. అందరు తీసిన తర్వాతనే చదువుతాను. 14:12. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయదు. నోవాహును, దానియేలును,
యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు. ఇది యెహోవా వాక్కు. ఓకే, రెండోది 15వ వచనం. బాటసారులు సంచరింపకుండా ఆ దేశం నిర్జనమై పాడుతున్నట్లు మీరు దాని మీదకి దుష్ట మృగములను రప్పించగా ఆ ముగ్గురు దాంట్లో ఉండినను. ఏ ముగ్గురు? నోవా, దానియేలు, యోబు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోను. నా జీవము తోడు వారు తమను మాత్రమే రక్షించుకుందరు గాని కుమారులనైనను కుమార్తెలైనను రక్షింపజాలదు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. గమనించండి ప్రియులారా, ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఒకవేళ ఏ దేశమైనా ఏ ప్రజలైనా విశ్వాసఘాతకం చేసి నాకు విరుద్ధంగా పాపం చేస్తే, ఇఫ్ ఎనీ కంట్రీ, ఇఫ్ ఎనీ నేషన్, ఇఫ్ ఎనీ పీపుల్, ఇఫ్ దే బికమ్ unfaithful to me and if they do horrible things, ఆ దేశం నేను కరువును పంపుతాను. కరువును పంపి ఏం చేస్తారంట? తిండి లేకుండా చేస్తారు. ఆ కరువు పంపినప్పుడు తిండి లేకుండా చేసినప్పుడు ఆ దేశంలో ఈ ముగ్గురున్న, ఎవరైనా ముగ్గురు, నోవా, దానియేలు, యోబు, వాళ్ళ నీతిని బట్టి వాళ్ళే రక్షించుకుంటారు కానీ వాళ్ళ కుమార్తెను రక్షించుకోలేరు. అర్థమైంది కదా? ఇది బైబిల్లో క్లియర్ డిఫరెన్స్ ఉందండి. ఎవరు పాపం చేస్తే వాళ్ళ పాపానికి వాళ్ళే జవాబుదారి, ఎవరు మంచి పనులు చేస్తే ఆ మంచి పనికి వాళ్ళే జవాబుదారి. దానికి కావాల్సిన దీవెనలు వాళ్ళకే ఇస్తాడు, దానికి రావాల్సిన శిక్ష అని వాళ్ళకే దేవుడు ఇస్తాడు. పీటర్ మంచి పనులు చేస్తే దేవుడు పీటర్ని ఆశీర్వదిస్తాడు, రోహిత్ని ఆశీర్వదిస్తాడు. నేను చెడు పనులు చేస్తే దేవుడు నన్నే శిక్షిస్తాడు, సన్నిని పెంచి శిక్షించాడు. ఇన్ని క్లియర్గా వాక్యం చదువుతుంది. ఒక దేశం విశ్వాసఘాతకమై నాకు విరోధంగా పాపం చేస్తే నేను ఆ దేశం మీదకి మృగాలను పంపుతాడంట. ఇప్పుడు ఫస్ట్ కరువు, తిండి లేకుండా కరువు పంపుతాడు. రెండోది క్రూర మృగాలను పంపుతాడు. మూడోది ఆ దేశం మీదకి యుద్ధాన్ని పంపుతా అంటాడు. దాని కింద వాక్యం ఖడ్గం అంటే యుద్ధమే. ఏదైనా ఆ రోజుల్లో పిల్లల దేవుడు ఆ రకంగా వాళ్ళు శిక్షించేవాడు. నాకు విరోధంగా పాపం చేస్తే నేను శిక్షను పంపుతాను. ఆ దేశంలో ఒకవేళ ఈ ముగ్గురు నీతిమంతులు ఉంటే వాళ్ళ నీతిని బట్టి వాళ్ళే కాపాడుకుంటారు కానీ వాళ్ళ కుమారులను కాపాడుకోలేరు, వాళ్ళ కూతురులను కాపాడుకోలేరు. సో ఇంకొక మాట చెప్పాలంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మా మమ్మీ డాడీ ప్రేయర్ చేసుకుంటూ అది ఆ బ్లెస్సింగ్ నాకు వస్తుంది అనుకోదు. మా మమ్మీ డాడీ మంచోళ్ళు, ఆ బ్లెస్సింగ్ నాకు వస్తుంది అనుకోదు. ఆ బ్లెస్సింగ్ వాళ్ళకే. కాకపోతే పిల్లల మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ చూసి మనం మనసు నేర్చుకోవచ్చు కదా. పిల్లలు మా మమ్మీ డాడీ నీతి ఉండాలి, నేను నీతిగా ఉండాలా, అదొక అడ్వాంటేజ్. వేరే అడ్వాంటేజ్ మనకి ఏమి ఉండదు. పిల్లలు ఎవరు నీతి వాళ్ళకే, ఎవరు పాపము. సో ఇది బాగా అందరూ గుర్తుపెట్టుకోవాలి కదా. దేవుడు మా మమ్మీ డాడీ తప్పులు చేశారు, ఆ శాతం బాగా కొన్నిసార్లు పిల్లల మనం అంటా ఉంటాం కదా, తల్లిదండ్రుల శాపాన్ని పిల్లలు దేవుడు పంపించాడు. దేవుడు అలా పంపడానికి ఎవరు చేస్తే పాపము వాడండి. నేను తప్పు చేస్తే దేవుడు ముందే శిక్షిస్తాడు కానీ నా కొడుకును శిక్షిస్తాడు. నా కొడుకు నీతిమంతుడు. పోయిసారి మనం నేర్చుకున్నాం కదా, సమయలు నీతిమంతుడు కానీ సమయలు కుమారులు దుర్మార్గులు. ఏ రకంగా దుర్మార్గులు? లంచం తీసుకొని న్యాయాన్ని అన్యాయంగా చెప్పేవారు. శామ్యూయల్ ఎంత మంచివాడంటే పిల్లలా, ఆ దేశమంతా శామ్యూయల్ మించిన ప్రవక్త లేదు, ఎంత నీతిమంతుడు. కానీ ఆయన కడుపులో పుట్టిన పిల్లలు చెత్త ఉంటారంట. అలాగే ఏలి నీతిమంతుడే కానీ ఏలి ఇద్దరు పిల్లలు దుర్మార్గులు.
కదా. పోయిన వారం మనం నేర్చుకున్నాం. తండ్రులు ఒక్కోసారి మంచిగా ఉండొచ్చు, కానీ పిల్లలు దుర్మార్గం. ఒక్కోసారి తండ్రులు దుర్మార్గంగా ఉండొచ్చు, పిల్లలు మంచిగా ఉండొచ్చు. పోయినసారి నేర్చుకున్నాం. దాత, కోర, అభిరామ్ వీళ్ళు వచ్చి మోషకి విరుద్ధంగా తిరుగుబాటు చేశారు. 240 కుటుంబాలు వీళ్ళ సైడ్, ఈ ముగ్గురు సైడ్ చేరి వీళ్ళంతా మోషకి విరుద్ధంగా మాట్లాడారంట. అప్పుడు దేవుడు ఏం చేశాడంట, భూమిని తెచ్చి ఈ 240 కుటుంబాలను లోపలికి వెళ్ళిపోయారంట. భూమిలోకి క్లోజ్ అయ్యి అందరూ చనిపోయారు. కానీ ఆ సమయంలో ఈ వీళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఏకీభవించలేదట. వాళ్ళు దుర్మార్గమైన పనులు చేసుకుంటూ మేము దేవుని వీళ్ళు భవిష్యత్తు నిలబడ్డారు. దేవుడు వాళ్ళని కాపాడు. అన్యులలో మీకు తెలుసు లేదు, అన్యులలో తండ్రి పాపం చేస్తే పిల్లలను భార్యను చంపేవారు. ఎగ్జాంపుల్, దానియేలు సింహం బోన్లు వేశాడు. దానియేలు సింహం బోన్లు వేయడానికి కొంతమంది ఆయన మీద దేవుని తప్పులు చెప్పి ఆయన సింహం బోన్లు వేశాడు. లాస్ట్కు దేవుడు ఆ రాజు చూస్తాడు, దానియేలు సింహాలు ఏం చేయవు, దానియేలు బయటికి తెలుసు కదా. ఆయన ఎవరైతే ఆ సింహం బోన్లు నేర్పించారో వాళ్ళను, వారి పిల్లలను, వారి భార్యలను అందరూ తెచ్చి సింహం బోన్లు వేశారు. వాళ్ళు చేసింది తప్పు తండ్రి, కానీ ఎవరిని చంపేశారు, పిల్లలను చంపారు, భార్యను చంపారు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకాయ్, నామాన్ మీద ఉండేవాడు. మొర్దెకాయ్ ఎవరంట, ఆయన దేవుని కుమారుడు. హామాన్ ఎవరంట, ఆయన వీళ్ళకు శత్రువు. ఈ హామాన్ ఏం చేశాడంట, పీటర్ ఈ మొర్దెకాయ్ని ఉరేయడానికి ఒక ఉరికంబాన్ని సిద్ధపరచాడు. లాస్ట్కు రాజు నెలతో పెట్టించి ఉరేయడం ట్రై చేసిన లాస్ట్ అది ఉంటాయి. లాస్ట్ రాజు ఏం చేశాడంట, హామాను భార్యను వారి పిల్లలందరూ తెచ్చి మళ్ళీ ఉరికంబం మీద ఇది అన్యులు చేస్తారంట. నువ్వు చేసావా, నీ భార్య నీ పిల్లలందరూ నాశనం కాదు, నీ కుటుంబమే ఉంటుంది. కానీ మన దేవుడు అలా చేయాలి. పాపం చేస్తే వాళ్ళకే, దేవుడు మంచి పని చేస్తే వారి క్రియలు చొప్పున. అంటే నేను మంచి క్రియలు చేస్తే నాకే దేవుడు ఆశీర్వాదం. మరేమా మన మంచితనాన్ని బట్టి దేవుడు మన పిల్లలకు ప్రేమ చేయడు. ఆ మంచితనం నాకే. సో ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, నిర్గమకాండము 20 చదువుకుందామా. నిర్గమకాండం, బుక్ ఆఫ్ ఎక్సోడస్ 20:6. అని చదువునా, ఇంగ్లీష్లో చదువు బిడ్డ. లిటిల్ లౌడ్లీ. And showing mercy and thousands of them that love me and keep my commandments. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడని ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ దేవుని ఆజ్ఞలను లోబడే వారికి, దేవుని మాటకు లోబడే వారికి ఎన్ని తరాల వరకు దేవుడు కరుణిస్తాడంట? 1000 కరుణించడం అంటే ప్రియులారా, ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఓకే, నా మంచిగా నాకు, కానీ నేను దేవుని వాక్యాన్ని లోబడుతున్నాను. ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాం కదా, నీతిమంతులు ఉంటే వాళ్ళ నీతిని బట్టి దేవుడు వాళ్ళనే కాపాడుకుంటాడు. కానీ వాళ్ళ పిల్లలను, వాళ్ళ కూతుర్లను దేవుడు కాపాడు. వాళ్ళే కాపాడుకుంటారు, కానీ వాళ్ళ కుమారులను కాపాడుకోరు. ఇక్కడ కాపాడడం కాదు, నేను దేవుడు వాక్యానికి లోబడితే దేవుడు 1000 తరాల కరుణిస్తాడంట, పిల్లల కృపను చూపిస్తాడు. పీటర్ దేవునికి లోబడ్డాడు, ఆయన దేవుని ఆత్మలకు లోబడ్డాడు అని చెప్పి
చెప్పి 1000 తరాల వరకు వాళ్ళ పిల్లలు కనిపిస్తూనే వాళ్ళకి అవకాశాలు కలిగిస్తాడంట. వాక్యాన్ని వినే అవకాశాలు ఇస్తాడంట. వాక్యానికి లోబడే అవకాశాలు ఇస్తాడంట. మందిరాలకు వచ్చే అవకాశాలు ఇస్తాడంట. బాప్తిసం తీసుకునే అవకాశాలు ఇస్తాడంట. దేవుడి వాక్యం పట్ల ఆసక్తి నుంచి అవకాశం ఇస్తాడంట. ఇంకా తక్కింది మీరు డెవలప్ చేసుకోవాలి. 1000 తరాల వరకు కానీ మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలా, నన్ను ప్రేమించి బలవంతంగా కాదు. దేవుడు ఆత్మని ఎప్పుడు లోబడాలని కదా, నన్ను ప్రేమించి నా ఆత్మీయులను రైతుల వారిని 1000 తరాల వరకు నేను కరుణించుకోవాలి. ఎవరెవరైతే తల్లిదండ్రులు దేవుని ఆత్మీయులకు లోబడతారు, మనం 10 ఆజ్ఞలు చూసుకున్నాం కదా, ఆ 10 ఆజ్ఞలు దేశంతో ఎన్ని ఆజ్ఞలు వేసాడు? 2 ఆజ్ఞలు. నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో ప్రేమించాలి. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించాలి. సో నా ఆజ్ఞలను నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుంటే ఇక 1000 తరాల వరకు నేను కరుణించుకోవాలి. మీకు ఎంతమందికి తెలుసుకోలేదు? ఆ రోజు అబ్రహాం దేవుడి వాక్యానికి లోబడ్డాడు. ఇప్పుడు అబ్రహాం చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కదా? ఈ రోజు వరకు ఇజ్రాయెల్ జనాన్ని మీద దేవుడు కృపం అది దేశం ఉంటే మీకు ఎంతమందికి తెలుసు? ఇజ్రాయెల్ జనాభా ఎంత అండి? 90 లక్షలు. కోటి కాదు. ఎంతమంది? మన ఇండియా భారతదేశం యొక్క జనసంఖ్య ఎంత? 140 కోట్లు. ఉత్తరప్రదేశ్ జనసంఖ్య 14 కోట్లు, 14 crores. ఇజ్రాయెల్ దేశంలో 14 దేశాలు అయితే యూపీ, ఉత్తరప్రదేశ్. ఆస్ట్రేలియా జనసంఖ్య ఎంత? 2.5 crores. ఇజ్రాయెల్ జనసంఖ్య 90 లక్షలు మాత్రమే. కానీ ఆ రోజు అబ్రహాం దేవుడు వాగ్దానం చేయకుండా అబ్రహామును, ఇస్సాకును, యాకోబు తర్వాత యోసేపును, యోసేపు తర్వాత మోషే, అక్కడ మీరు కంపెనీ దావీదు, యేసు ప్రభు చనిపోయి 2000 సంవత్సరం వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడ యూదా గోత్రం ఉన్నారు వాళ్ళందరూ దేవుడికి వచ్చాడు. సో ఒకవేళ ఇక్కడ కూర్చున్న ఈరోజు డేట్ 8 కదా, 8 ఫిబ్రవరి 2024, ఈ రోజు దేవుడి వాక్యానికి మనం తీర్మానం చేసుకుని నేను ప్రభువా ఐ లవ్ యూ అండ్ ఐ ఒబే యూ కలిసి, నాట్ కంపల్, ఏదో ఫోర్స్ఫుల్గా కాదు, నేను ప్రేమించి నేను ఈ వాక్యానికి లోబడతాను, వాలంటీర్గా లోబడతాను, ఇష్టపూర్వకంగా లోబడతాను. ప్రభువా రోజు చెప్పాల్సిన అవసరం లేదు. సేవకులుగా మేము ప్రోత్సహిస్తూ ఉండొచ్చే. We may encourage you for Thursday, Sunday, దేవుడు ప్రేమించి లోబడదు. కానీ మనం డిసైడ్ చేసుకోవాలి, నేను బ్రతికినంత రోజు, నేను చనిపోయే వరకు దేవుని పని అది ఏదైనా కానివ్వండి ప్రేమపూర్వకంగా చేస్తాను, హృదయపూర్వకంగా చేస్తాను, ఆయనను ప్రేమించి చేస్తాను. ఆ వాక్యానికి లోబడమే కానీ, ఆజ్ఞల ప్రకారం జీవించడమే కానీ, మందిరానికి రావడమే కానీ, పాటలు పాడడమే కానీ, నా కాంతలు దేవుడు సేవకు ఇవ్వడమే కానీ, బైబిల్ చదవడమే కానీ, నేను మందిరంలో క్లీన్ చేయడమే కానీ, మందిరంలో ఏ పని ఏది చేసినా ఎలా చేయాలనో ప్రేమించి మనం చూసాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞల ప్రకారం జరిగించిన వారు 1000 తరాల వరకు నేను. సో మీరా మనం అందరం గుర్తుపెట్టుకోవాలా, మనం దేవుడి వాక్యానికి ఎలా లోపడాలంటే ఆయన ప్రేమించి నన్ను ప్రేమించే వారిని 4 తరాలు 3-4 తరాలు నేను వారి తండ్రుల దోషం కానీ నన్ను ప్రేమించి నా ఆత్మలకు లోపడితే మాత్రము నేను 1000 తరాల వరకు వారిపై కరుణ చూపిస్తాను, వారిపై కృప చూపిస్తాను. సో మనం ఏం చేసినా దేవుడిని ప్రేమించి మనం చేయాలి, హృదయపూర్తిని చేయాలి, వాలంటీర్ని చేయాలి, బలవంతంగా చేయడు, కోపంతో చేయడు, సనుక్కుంటే చేయడు, ఇష్టం ఉండి లేనట్టుగా చేయడు.
హృదయపూర్వకంగా చేయాలి. అలా చేస్తేనే. ఇంకొక వాక్యం మీకు తెలుసో లేదు, దేవుని కార్యములు నిర్లక్ష్యంగా చేయ మానవుడు శాపగ్రస్తుడు. చదవండి మిత్రుల వాక్యము. ఇర్మియా గ్రంథం, బుక్ ఆఫ్ జెరమాయా. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయంలో 10వ వచనం అండి. ఒక్క నిమిషం పిల్లలందరికీ ఇప్పుడు చదవండి. వినండి పిల్లలు అందరూ. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు అమ్మా ఏమహం గాక. ఇంగ్లీష్ లో keep curse be he that he deceitfully. Cursed is the man who does the work of the Lord deceitfully. యెహోవా కార్యములు ఎలా చేయవాడు? అశ్రద్ధగా, ఇంట్రెస్ట్ లేకుండా, ఆసక్తి లేకుండా చేయవాడు. అలాంటి వాడు దేవుడిని ప్రేమించి ఆయన కార్యం మనం చేస్తే బ్లెస్సింగ్ అంట. దానికి ఆపోజిట్ ప్రేమించకుండా చేసామనుకో ఏమొస్తుందంట? ఇక్కడ అంటాడండి శాపం అనే మాట. దేవుడు అన్నాడు, అది ఇర్మియా రాస్తున్నాడు. దేవుడి కార్యంలో అంత లైట్ గా తీసుకోవద్దు, అంత అశ్రద్ధగా చేయవద్దు. ఎలా చేయాలంటే మీరు ఆసక్తిగా, ప్రేమపూర్వకంగా. దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా రేపు మనం దేవుడి ఇష్టమై మనం ఏ అమెరికనో, ఏ ఆస్ట్రేలియానో, ఏ కెనడానో, లేకపోతే ఏ మన ఊళ్ళో మనం సెటిల్ అయినా అప్పుడు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బ్రతికిన రోజు ఏ ప్రపంచంలో ఏ సంఘానికి వెళ్ళినా మనం ఏం చేయాలంట? దేవుని కార్యము ప్రేమపూర్వకం, ఇష్టపూర్వకం చేయాలి, హృదయపూర్వకం చేయాలి, ఆసక్తితో చేయాలి. దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నా బాధ్యత, ఇది నా పని, ఆయన నా తండ్రి, నన్ను ఆయన సృష్టించారు. ఫలితాలు చూసాం మనం కూడా. బ్రతుకువారు జీవించు వారికి మీద తమ కొరకు కాకుండా తమ కొరకు చనిపోయి పునరుత్థానుడైన క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు కొరకు జీవించాలి. ఇన్ని రోజుల వరకు మన కొరకే జీవించాలి. చాలు. ఇక దేవుడు అంటే చాలంటే అన్ని వదులుకోమని చెప్పట్లేదు కదా. ఉద్యోగంలో ఉంటాం, మన జాబ్లో మనం ఉంటాం, భార్య భర్త పిల్లలు కలిసి ఉంటాం, ఉద్యోగాలు చేసుకుంటాం, చదువుతున్నాం. కాకపోతే మన మైండ్ కొద్దిగా మార్చుకొని అంత చేసుకుంటాం. కానీ దేవుని కార్యాలు మాత్రం హృదయపూర్వకంగా నేను దేవుని కొరకు జీవిస్తాను అనే ఒక ఆసక్తి మనకు ఉండాలి. హృదయపూర్వకంగా దేవుని కార్యం అశ్రద్ధగా చేయకూడదు. దాని బదులు చేయకుండా ఉండడమే ఉంటాం. అంతే కదా. దేవుని వాక్యానికి ఎలా లోబడాలంట? ప్రేమించుకోవాలి, ఇష్టపూర్వకంగా లోబడాలంట. అంకుల్ చెప్పిండని లోబడము, మా బ్రదర్ చెప్పారని లోబడటం కాదు. మనం అందరం కలిసి అందరం వాక్యం ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, శ్రద్ధగా, ఇంట్రెస్టింగ్లీ, వాలంటీర్లీ, అవుట్ ఆఫ్ లవ్ అయ్యి ఈ మొండితనం అనేది దేవుడికి చాలా ఇష్టం లేని కాదు. లేకుంటే ఆపోజిట్ వర్డ్ ఫర్ లవ్ ఇస్ హేట్. ఆయన ద్వేషించి లేకపోతే ఇష్టం లేకుండా మందిరానికి రావడము, లేకపోతే ఇష్టం లేకుండా కానుక ఇవ్వడము, ఇష్టం లేకుండా ప్రార్థన చేయడము, మాట అంటున్నాను, లేకపోతే క్యాజువల్గా చేయడము, అది దేవుడికి ఇష్టం ఉంటుంది. దాని కోసం చేయకుండా ఉండడం బెస్ట్, ఇంట్లో కూర్చోవడం బెస్ట్. మందిరానికి కూర్చున్నా దేవుడు
ప్రేమతో మనస్ఫూర్తిగా కాంక్షమా లార్డ్ ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను సేవ కాంక్షిస్తాను. వారిని వారంగా రాకూడదు, వారంగా లోబడకూడదు. అలా చేస్తే అసలు శాపగ్రస్తులు. మనం టోటల్గా అటన్నా ఉండాలా, ఇటన్నా ఉండాలి కదా. మనకు చాలా వరకు మన క్రైస్తవులు ఉండే ప్రాబ్లం ఏంటంటే మనము అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందుకే మనం ఏం వదలేకపోతుంది. అటువైపున ఉండాలా లేకపోతే ప్రభు వైపున ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకు దేవుడు ఆశ ప్రేమించి ఆజ్ఞలు భయపడితే వేయిస్తారు. సో ఎవరైతే ప్రభుని ప్రేమించి ఆజ్ఞలు లోపడతారో గుర్తుపెట్టుకోండి, రేపు మనం ప్రభులో నిద్రించి పరలోకానికి వెళ్ళినా మన పిల్లలను వారి పిల్లలను దేవుడు ఆశీర్వదించుకుంటారు. ఏమొస్తారు. ఇంకొక మా ద్వితీయోపదేశం, ప్లీజ్ టర్న్ బుక్ ఆఫ్ Deuteronomy చాప్టర్ 7. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం. తొమ్మిదో వచ్చిన వరకు చదవండి. రోహిత్ చదువు. రోహిత్ 9వ వచ్చిన. You should know that the Lord your God is the only one God. You should know that the Lord your God is only one God. The faithful God, keeping His covenant and showing loving kindness to 1,000 generations of those who love Him. Those who love Him. Okay. చదువుతానా తెలుగులో? కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడైనను తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించిన తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి తన నిబంధనలను స్థిరపరచువాడని ఏ తరములను గుర్తించువాడని నమ్మదగిన దేవుడైనను తను ద్వేషించిన వారు 1000 తరముల వరకు. మళ్ళీ అదే మాట ఇది ఇక్కడ కానీ ఆయన రిపీట్ చేస్తున్నాడు. ఈ దేవుడైన యెహోవా ఆయనే నిజమైన దేవుడు, నమ్మదగిన వాడు, తను ప్రేమించి తన ఆజ్ఞని గైకొన్న వారిని 1000 తరముల వరకు ఆయన కరుణించువాడు. సో ఆయన ద్వేషిస్తే మనకు వచ్చే నష్టం ఏంటి? ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలకు లోబడితే మనకు వచ్చే లాభాలు ఏంటో మనకు దేవుడు వాక్యంలో స్పష్టంగా దేవుడు తెలియదు. ఇప్పుడు ఇంకొక వాక్యం తీసుకుందామండి. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. ఇర్మియా గ్రంథం, బుక్ ఆఫ్ జెరమాయా 32వ అధ్యాయం. ఇశ్రాయేల్ జనాంగం గురించి దేవుడు మాట్లాడుతూ నిజంగా ఆయనను ప్రేమించే వారికి దేవుడు ఒక స్టేజ్లో ఎలా చేస్తాడంట. 32వ అధ్యాయంలో 39-40 వచనం మనం చదువుకుందామండి. వర్స్ 39 and 40. మరియు వారికి వారి కుమారులకు నేను మేలు కలుగుటకి వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయ మానుకున్నట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకున్నట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేది. ఇక్కడ అర్థం ఏంటంటే, ఒకవేళ మీరు నిజంగా నన్ను ప్రేమించినట్లయితే ఒక రోజు దేవుడు ఆ ప్రేమించే వారికి లోపడే వారికి ఒక సిస్టమ్ పెడతాడంట. నేను వారిని ద్వేషింపకున్నట్లు, నేను వారికి దూరంగా ఉండకున్నట్లు వాళ్ళ హృదయంలో నా యొక్క వాక్యాన్ని ఉంచుతాను. ఏక మార్గంలో నడిచినట్లు నీతి మార్గంలో నేనే వాళ్ళ హృదయంలో నా వాక్యాన్ని ఉంచుతాను. ఇప్పుడు దేవుడు తెలిసింది ఎవరెవరు నాకు లోపడుతున్నారో, ఎవరెవరు నన్ను ప్రేమిస్తున్నారో
ఇక దేవుడు ఏం చేస్తాడంట, పర్మనెంట్గా వాళ్ళ ఉదయం దేవుడు వాక్యాన్ని స్థిరపడుతుంది. ఇంకా మనము పాపం చేయాలన్నా మనం చేయాలి. సో వీళ్ళ దేవుడి వాక్యం ఎప్పుడు మన ఉదయంలో ఉండే రోజు వస్తాయి. నాకు దూరం కాదు, వాళ్ళు నాకు అభిదేవులు కాలేదు, నాకు నేను అలాంటి హృదయాన్ని ఇస్తాను, అలాంటి సిస్టమ్ నేను కలిగిస్తాను. వాళ్ళు ఎంత పాపం చేయాలన్నా చేయలేదు, ఎందుకంటే వీళ్ళకి ఒకటి నన్ను ప్రేమించలేదు. వాళ్ళ హృదయంలో కేవలం పాపం కాదు, కేవలం నా హృదయం, నా మాటలు ఏమిస్తాను. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మత్తయి యోహాను సువార్త యోహాను సువార్త 14వ అధ్యాయం. John's Gospel, chapter 14. రిచి చదువు రిచి 15th verse. If you love me, keep my commandments. If you love me, keep my commandments. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, తెలుగులో చదవండి మా. మీరు నన్ను ప్రేమించిన ఎడల దేని కనుకుంటారు నా. ఇప్పుడు చూడండి, నిర్గమకాండానికి ఈ వాక్యానికి ఏమన్నా సంబంధం ఉందా? ఉంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞల ప్రకారం జీవిస్తే 1000 తరాల వరకు దయచేసి. ఇక్కడ యేసుప్రభు అంటాడు, నన్ను ప్రేమించి, మీరు నన్ను ప్రేమించే మాట అయితే నా ఆజ్ఞలకు భయపడండి. ప్రియులారా, యేసుప్రభు అదే మాట రిపీట్ చేశాడు. మీరు నన్ను ప్రేమించే మాట అయితే ఏం చేయాలి? నా ఆజ్ఞలకు నా ఆజ్ఞలను భయపడండి. సో కొత్త నిబంధనకు వచ్చినా పాత నిబంధనకు వచ్చినా ఆయన ఆజ్ఞలు ఏ కండిషన్లో లోబడాలంటే ఆయనను ప్రేమించే లాభపడతాడు. నో కంపల్షన్, నో ఫోర్స్. ఏం సని వాలంటీర్. 22వ వచనం అని చదువునా, verse 22 or 21. Same 15:21. 14:21. He that hath the commandments and keepeth them, he is that loveth me, and he that loveth me shall be loved of the Father. Right. ఇక్కడ చదువుతాను చూడండి ఆ వాక్యము. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని కైకొని వాడే నన్ను ప్రేమించువాడు. అలా ప్రేమిస్తే జరిగే లాభం ఏంటి? నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందును. అదే ఒకసారి థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇక్కడ పూర్తిగా యేసు ప్రభు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. 14వ వచనం 15వ వచనం 14-15 ఏమంటాడు? ఇఫ్ యు లవ్ మీ ఒబే మై కమాండ్. మీరు నన్ను ప్రేమించే మాట అయితే నా ఆజ్ఞలకు మీరు లోబడండి, గైకొనండి. 21వ వచనంలో ఏమంటాడు? నా ఆజ్ఞలను గైకొని వాటికి లోబడేవాడే నన్ను ప్రేమించేవాడు. అలా నన్ను ప్రేమించిన ఆజ్ఞలకు లోబడితే నా తండ్రి వానిని ప్రేమించును, నేను కూడా వానిని ప్రేమిస్తాను. నాకు ఆ వాక్యం చదువు మంచిగా లోబడి నేను చెప్పినట్టు అంటే నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు, నేను కానీ ప్రేమిస్తాను. మళ్ళీ చూద్దామా 23-21 చూడండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని వైఖరి వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వారిని ప్రేమించును, వారికి నన్ను నేను కనుపరుచుకుంటాను. దేవుడు వాక్యాన్ని ప్రేమించి లోపడితే ఏం లాభం అంటే పరిమళ దేవుడు ప్రేమిస్తాడంట మనల్ని. రెండోది వాడు ప్రేమిస్తాడంట.
కుమారుడు తమ మనకు కనుపరుచుకుంటాడు. కనుపరుచుకోవడం అంటే ఏదో శరీరంగా కనపడ్డం కాదు. వాక్యం చదువుతుంటే మనం యేసు ప్రభువుని చూడొచ్చు. యేసు ప్రభువుకి ఒక పేరు ఏంటంటే దేవుని వాక్యం కదా. నిర్గమకాండం 26వ అధ్యాయంలో మనం 20వ అధ్యాయం 6వ వచనం నేను చూసినప్పుడు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు కైకొట్టే 1000 తరాలను దీవిస్తాను. ఇక్కడ అంటాడు నా ఆజ్ఞను నన్ను ప్రేమించిన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే నా తండ్రి అతన్ని ప్రేమిస్తాడు, నేను అతన్ని ప్రేమిస్తాను. మూడవది నన్ను నేను అతనికి కనపరుచుకుంటాను. ఐ విల్ షో మై సెల్ఫ్, ఐ విల్ రివీల్ మై సెల్ఫ్ టు హిమ్. తండ్రి ప్రేమిస్తాడంట, కుమారుడిని ప్రేమిస్తాడు. ప్రేమలో ఆయన ప్రేమిస్తాడు. Father will love us, even Son also will love us. He will reveal, తను తాను కనపరుచుకుంటాడంట. అంత గొప్ప ప్రేమ యేసుక్రీస్తు. ఇప్పుడు 24వ వచనం. ఐ థింక్ 23 అండి. యేసు ఇలా అన్నాడు, ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేయుము. ఇక్కడ ఇంకొక మాట ప్రార్థనకి చెప్తున్నారు. ఏమంటారు? నన్ను ప్రేమించి నా ఆజ్ఞల ప్రకారం జీవిస్తే నేను నా తండ్రి వచ్చి వారితో నివాసం చేస్తాను. మేమిద్దరం మనం ప్రేమించడమే కాదు, ఏం చేస్తాం? మనతోనే ఉంటారంట దేవుడు అండి. హల్లెలూయా. న్యూ థింగ్స్ గాడ్ ఇస్ షోయింగ్. ఎవరన్నా చాలా ఇంపార్టెంట్ పీపుల్ మన ఇంట్లో వచ్చి ఆ నైట్ ఉంటే ఎక్కుతుంది కదా. మా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా స్వీట్ కూతురు లేకుంటే తమ్ముడు కూతురు వచ్చిందంటే మీకు సంతోషాన్ని పట్టలేము. ఏదో ఆ రాత్రితో 3 గంటల వరకు మాట్లాడుకుంటున్నారు. ఇదే సుప్రియ 3 గంటల వరకు మాట్లాడుకుంటారు, సెల్ఫీ తీసుకుంటారు, ఏదో మాట్లాడుకుంటారు. అదే హ్యాపీనెస్. వర్షం స్కూల్గా డుమ్మ కొడతారు. ఎప్పుడు అనిపించలేదా ఎవరైనా వచ్చి మన ఇంట్లో ఉంటే ఎంత హ్యాపీ. ఇక్కడ ఎంత ప్రభు అంటాడండి, నన్ను ప్రేమించిన ఆత్మీయుల ప్రకారం జీవిస్తే ఆ తండ్రి నేను వారిని ప్రేమించడం కాదు, మేమిద్దరం వచ్చి వారితో మేము నివాసం చేస్తాం. దేవుని ఆజ్ఞలు మనం ఎలా లోపడాలా, ఎలా మనం బయటపడాలంటే ప్రేమపూర్వకంగానే. ఇంకొక విషయం చూసుకుందామా? దయచేసి తీయండి యోహాను సువార్త 21వ అధ్యాయం. John chapter 21 verse నేను చదువుతాను వినండి. verse 15. అందరూ మీ బైబిల్ చూడండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగిగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదమని అతనితో చెప్పాడు. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాడు. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగు అని ఆయనతో చెప్పాడు. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాడు. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాడు. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తాను అడిగినందుకు పేతురు వెసలపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నావని నీ వెరుగుదు అని ఆయనతో చెప్పింది. యేసు నా గొర్రెలను మేపును, నీవు యవ్వనుడవై ఉన్నప్పుడు
నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్తుంటివి. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటుకి నేను మోసుకుని పోని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత శిష్యులు మళ్ళా చేపలు పట్టుకోవడానికి వెళ్ళారంట. కొద్దిగా విశ్వాసం ప్రియుల కొద్దిగా విశ్వాసం కొద్దిగా షేక్ అయ్యి చేపలు పట్టడానికి వెళ్ళారు. అందరు పేదలు మేము వస్తామని అందరూ బయటకు వెళ్ళారు. వెళ్ళి రాత్రంతా ప్రయత్నం చేశారు, ఏం చేయకుంటారు. కొద్దిగా యేసుక్రీస్తు వచ్చి శ్రీమోదం ఈ కుడి వైపున వలయ వెళ్ళినప్పుడు ఆయన వలయేసినప్పుడు ఇందులో చేపలు వస్తాయంటారు కదా. వల పగిలిపోయేంత పరిస్థితులు ఉన్నప్పుడు లాస్ట్కు సహాయాన్ని కోరి ఆ చేపలు వెనుక ఒక గంట వేస్తారు. తర్వాత బైబిల్ రాయబడింది, యేసుక్రీస్తు బొగ్గుల మీద కాల్చి, యేసుప్రభే బొగ్గుల మీద చేపలు కాల్చి వీళ్ళకు వడ్డించాడు. యేసుక్రీస్తు బొగ్గుల మీద చేపలు కాల్చి శిష్యులకు ఇచ్చాడు. అందుకే వారు భోజనం చేసిన పిమ్మట, వారు భోజనం చేసిన తర్వాత, భోజనం అంటే లంచ్ కాదు, ఏంటిది? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే రాత్రంతా ప్రయత్నం చేశాడు, దొరకలే. పొద్దున్న యేసు తీసుకొచ్చి చెప్పాడు, అక్కడ దొరికింది, చేపలు దొరుకుతున్నాయి. అప్పుడు దాని తర్వాత ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. చూడండి పిల్లలు ఆ వాక్యం. చేపలు అంత విస్తారంగా పడినను వల మిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వార్త నేను ఆయన ప్రభు అని వారికి తెలిసినందున ఎవడవని శిష్యులకు ఎవడను ఆయన అడగక తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెలు తీసుకుని వారికి పంచిపెట్టును, అలాగే చేపలను కూడా పంచిపెట్టును. యేసు మృతుల నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. తర్వాత వారు భోజనం చేసిన పిమ్మట ఏమేమి తిన్నారంటే పిల్లలు ఇక్కడ రొట్టె చేపలు. దానిపైన చూస్తే ఉదయాన్నే యేసుక్రీస్తు వచ్చి రాత్రంతా ప్రయత్నం చేశారు కదా, కుడి పట్టుకుని వలయం మాట్లాడుకున్నారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఎవరి నియమాన్ని పేతురు మాత్రమే పట్టుకున్నాడు. ఏమనంట? పేతురు చెప్పు, వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుడికి కావాల్సింది ఏంటంట? ప్రేమనే కదా. భయమా? దేవుడికి భయపడి మనం లోబడితే బాగుంటుందా? దేవుడికి లోబడకుంటే దేవుడు నన్ను చంపేస్తాడు, నేను రోజు బైబిల్ చదువుకుంటే నాకు రావాల్సిన ఇన్కమ్ రాదు, నేను ప్రేయర్ చేసుకుంటే అంటే నాకు యాక్సిడెంట్ అవుతుంది, అలా చేసి దేవుడు ఆశీర్వదిస్తాడు. మన మోటివేషన్ మంచిది కాదు. మనం ప్రేమించి మనం చేయాలి. సో రాత్రంతా ప్రయత్నం చేసే ఏం కుదురుతారు? యేసుక్రీస్తు వచ్చి చేపలు ఆ రొట్టెలు కింద తరువాత పేతురు నడుపుతున్నాడు. వీళ్ళందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అని అడిగాడు, కానీ వీళ్ళందరికంటే నువ్వు నాకు ఎక్కువ భయపడుతున్నావు అని అడగలేదు. సో మన రిలేషన్షిప్ దేవుడికి ఎక్కడ ఉండాలంట? ప్రేమ. పాత నిబంధన కాలంలో కొంతమందితో దేవుడు భయపడండి అని చెప్పాడు, ఎందుకంటే వాళ్ళు పాపం ఉండేవాళ్ళు. పాపం చేసినప్పుడు దేవుడు ముందు ధైర్యంగా రాలేడు, భయంతో వస్తాడు. అదే దేవుని వాక్యం ప్రకారం జీవించిన వాడు భయపడాల్సిన అవసరం ఉందా? ప్రేమతో అవును ప్రభా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంట? నా గొర్రె పిల్లలను మేపంటాడు. అంటే ఒక జవాబుదారి, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. గొర్రె పిల్లలు అంటే చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు అనుకోవచ్చు. రెండోసారి పేతురు వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అవును ప్రభు,
ఇప్పుడు గొర్రెలను మేపమంటాడు. ఇక్కడ గొర్రెలు అంటే పెద్దవాళ్ళు, అడల్ట్స్. మూడవసారి పేతురు మళ్ళీ వీళ్ళందరికీ నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఏమన్నాడు తప్పుతుంది? పేతురు వ్యసనపడ్డాడు, ఒక రకంగా బాధపడ్డాడు, ఏడ్చాడు. ఈ దేవదా ప్రభువాన్ని నేను ప్రేమిస్తున్నది. మరి ఎన్నిసార్లు అడుగుతున్నాడు? 3 సార్లు అడుగుతున్నావు ప్రభు. నాకు తెలిసి ఎందుకు 3 సార్లు అడిగాడు కదా. ఇదే పేతురు యేసు ప్రభు నాకు తెలియదు ఎన్నిసార్లు అబద్ధం చెప్పాడు. ఆ 3 అబద్ధాలను దేవుడు ఈ 3 మాటలతో ఎవరు నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నా చెప్పడానికి 3 సార్లు అడుగుతాడని నా అభిప్రాయం కదా. మరి లేకపోతే 3 సార్లు అడుగుతావు మనం. ఇక్కడ యేసు బుద్ధుడు పేతురు 3 సార్లు, 2 సార్లు బాధ చెప్పాడు, 3సారి బాధపడ్డాడు. ఈ దేవదా ప్రభువాన్ని నేను ప్రేమిస్తున్నాను. రైట్. ఆ తర్వాత యాక్చువల్గా అక్కడ రావాల్సింది నా మందను నేర్చుకుంటాను. మంద అంటే సంఘం. గొర్రె పిల్లలు అంటే సండే స్కూల్ పిల్లలు. రెండవది గొర్రెలంటే పెద్దోళ్ళు. మూడవది మంద అంటే సంఘం కదా. పీటర్ పేతురు నువ్వు ప్రేమించే మాట అయితే సండే స్కూల్ పిల్లలకు వాక్యం చెప్పు, సేవ చేయి. పెద్దలకు వాక్యం చెప్పు, సేవ చేయి. మూడవది నా సంఘాన్ని నువ్వు పోషించాలి. ఈ మాటను పట్టుకుని పేతురు రోమా దేశానికి వెళ్ళి వాక్యం చెప్తుంటే ఆయన పట్టుకొని ఆయనను ఆయన భార్య ఇద్దరిని పట్టుకున్నారు. బైబిల్లో లేదు, చరిత్రలో. ఫోర్స్ యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు, కైసర్ ఆయన్ని రాదని చెప్పు. పేతురు లేదు యేసు ప్రభు దేవుడు అంటున్నదే. పేతురు భార్యను శిలువలో వేశారు. ఆయన కంటి ముందే విలువా మీరు చెప్పినట్టు చెప్పి ఆయన భార్య అంటే అప్పుడు పేతురు అన్నట, ఒకసారి అమ్మ యేసు ప్రభు జ్ఞాపకం చేసుకో, ఆయన నిర్ణయించారు. నేను దిగుపడవు. ఆమె చచ్చిపోయింది. ఈయన పడుతున్నాం, ఈయన మళ్ళా శిలువలో చెప్పు. ఇప్పుడు చెప్పు, నేను వదులుతాను, ఈ భార్యను చంపడం నేను వదిలేస్తాను. లేదు యేసు ప్రభు నేను దేవుడు వదులుకొని బాగుంది. ఆయన శిలువ అంత కాళ్ళలో చేతుల్లో బేకులు కొట్టిన తర్వాత అప్పుడు పేతురు ఒక రిక్వెస్ట్ చేశాడు. ఏమని? మా నాయకుడు యేసుక్రీస్తు గారు ఇలాగే చనిపోయాడు, ఆయన బాధను చనిపోవడానికి నేను యోగ్యుడను కాను, నన్ను అదే శిలువ తలకిందులుగా చేయండి. జస్ట్ అదే క్రాస్ని తలకిందులుగా చేశాడు. లాస్ట్ పేతురు చనిపోయాడు. ఆయన అంత చనిపోవడానికి ఎంత ధైర్యం, ఎందుకు ధైర్యం ఇచ్చిందంటే ఆయన ప్రభువును ప్రేమించాడు. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఏమైనా చేయలేదు, అవునా కదా? ఒక భర్త భార్యను ప్రేమించినప్పుడు ఆమె గురించి ఒక భార్య భర్తను ప్రేమించినప్పుడు ఆమె ఆయన గురించి ఏమైనా చేస్తుంది. తండ్రి కుమార్తెను కూతురు ప్రేమించినప్పుడు ఏదైనా చేస్తుంది. వాడు ప్రాణం అలా దేవుడు ప్రేమించినప్పుడు మనం బ్రతికిన రోజులు దేవుడు చనిపోయే వరకు గుర్తు పెట్టుకోవాలి. ఎవరో బలవంతం చేసుకున్నారు, మమ్మీ ఫోన్ చేశారు, మా డాడీ ఫోన్ చేశారు, అందరు అంటున్నారు, ఎవరు అనుకుంటారు. మనం ఎప్పుడైనా దేవుడు పనులు చేయదు. ఏది చేసినా ఎవరు చేయాలంట? ప్రేమపూర్వకంగా, వాలంటీర్గా, ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా. రేపు పరలోకానికి ఇదే ఎంట్రీ. మీరు నన్ను నా మాట విని నాకు లోబడితే నేను నా తండ్రి మీ దగ్గరికి వచ్చి నివాసం చేస్తాను.
నేను మా తండ్రి ఇద్దరు నేను ప్రేమిస్తాం. యేసుప్రభు అంటున్నాడు శిష్యులతో, మనతో అదనుకుంటున్నాడు. మందిరానికి కూర్చున్నామా, ప్రేమపూర్వకం కూర్చున్నాం. కార్పెట్ వేసామా, చైర్ వేసామా, ఊడ్చామా, కదా, ఏదో పని చేశామా, ఏదో కారు ఇచ్చామా, ప్రేమపూర్వకం గురిగే వద్దు, సనిగే వద్దు. వాక్యం చదువుతున్నామా, ప్రేమపూర్వకం చదువుతున్నాం. మందిరానికి రెడీ అవుతున్నామా, ప్రేమపూర్వకంగా. బైబిల్ నాకు చాలా సంతోషం. ఇవాళ అందరూ చాలా మంది వచ్చారు, 2 ఫ్యామిలీస్ చూశారు. బైబిల్ స్టడీకి వస్తున్నామా, ప్రేమపూర్వకంగా వస్తాం. దేవుడు బలం తెలిసి దేవుడు ఎంత బ్లెస్ చేసినటువంటి రాబోయే దినాలలో మనం కంటి ముందు చూస్తాం. ప్రపంచంలో జరిగే ఘోరాల ముందు దేవుడు మనం కాపాడు. నా తండ్రి అతన్ని ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించిన ఆత్మలో లేకుంటే నేను అతన్ని ప్రేమిస్తాను. నన్ను నేను కనపరుచుకుంటాను. బైబిల్ చదివితే మనకి ఏసైని మనం చూడవచ్చు కదా. ఆరాధన జీవితంలో దేశంలో చూడవచ్చు, ప్రార్థన దేశంలో మనం చూడవచ్చు. ఏదో ఒక పిక్చర్ రూపంగా కాదు, వాక్య రూపంగా ఒక స్వరం వినొచ్చు. నేను నా తండ్రి ఇద్దరు వచ్చి అతనికి నివాసం చేస్తాం. వాళ్ళని ప్రేమించిన. సో పాత నిబంధనలో ఎక్కువ మటుకు దేవుడికి భయపడండి. కొత్త నిబంధనలో భయపడని మాట చాలా తక్కువ. కొత్త నిబంధన అంతా రాసింది ప్రేమించండి. పేతురు 3 సార్లు అడిగింది ఏంటి? భయపడుతున్నావు అని అడిగాడా? ప్రేమిస్తున్నావు. ఇద్దరు నిజంగా ప్రేమిస్తున్నావు. అయితే నా మాట నా ఆత్మీయులో లాస్ట్ ఒక వాక్యం చదువుకుందాం. ప్రకటన 2వ అధ్యాయం. ఒక సంఘానికి రాస్తున్నాడండి పత్రిక, ఒక లెటర్ రాస్తున్నాడు ఒక సంఘానికి. అది ఎఫెసీ సంఘం. 2వ అధ్యాయం మొదలు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయి. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నీ వదిలితోని నేను నీ మీద ఒకటి తప్పు పోయవలసినది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయవు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేనిడలా నీవు ఎదురుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేయు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఉంది కదా బైబిల్, అదే సంఘం. ఈ 7 సంఘాలు ఉన్నాయి. ఎఫెసీ, స్మరణ, ఫిలదెల్ఫియా, థియతైరా. ఈ 7 సంఘాలు టర్కీ. ఇప్పుడు మీరు చూస్తే టర్కీకి వెళ్తే ఈ 7 సంఘాలు ఉన్న ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నీ ఇజ్రాయెల్ దేశంలో లేవండి, టర్కీ. పౌలు వెళ్ళి ఎఫెసీలో ఒక సమస్య ఉంది, రైతమ్మ వాక్యం చెప్పి కొంతమంది అంతా ప్రభులెక్కించి బాప్తిసించి ఒక పాస్టర్ పెట్టి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన వేరే పట్టణానికి వెళ్ళాడు, కొరింథీ ఏదో వెళ్ళాడు. ఇక్కడ మాత్రం ఆ పాస్టర్ నడుపుతా ఉంది. ఇప్పుడు ఆ సంఘానికి రాష్ట్రంలో యేసుక్రీస్తు పత్రిక. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు రాయాలి. సంఘంలో దూత అంటే పాస్టర్, కాపరి. సో పిల్లలు గుర్తుపెట్టుకోండి, ప్రకటన గ్రంథం మనం చదివేటప్పుడు కొన్ని సింబాలిక్ లాంగ్వేజెస్ ఉంటాయి.
సింబల్స్. చాలాసార్లు చెప్పాను, రైతు బజార్ దగ్గరికి వెళ్తే అలియాబాద్ 13 కిలోమీటర్స్ అని రాసి ఉంటుంది, లేకపోతే షామీర్పేట్ 12 కిలోమీటర్స్ రాసుకుంటారు. దట్ ఇస్ అ సింబల్ అంతే. దట్ బోర్డ్ ఇస్ నాట్ హైదరాబాద్, దట్ బోర్డ్ ఇస్ అ సింబల్, అదొక గుర్తు. యారో మార్కేషన్ కదా, అలియాబాద్, షామీర్పేట్. అలా బైబిల్లో ఆ సంఘము దూతకు రాయము. సంఘంలో దూత ఎవరు? నాకు చాలా సంవత్సరాలు అర్థం కాదు. సంఘంలో దూత ఎవరంటే అక్కడ ఉన్న పాస్టర్, సంఘం కాదు. అంటే ఒక మాట చెప్పాలంటే ఒక సంఘానికి ఒక నాయకుడు ఉండాలి, ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఉండాలి. దేవుని వాక్యాన్ని 40,000 పంచుకున్నా ఒక రెడ్ ఉండాలి కదా, ఒక నాయకుడు ఉండాలి కదా. ఏమని రాసుకున్నాడు? ఆ సంఘపు దూతకి ఇలా రాయండి, 7 దీపస్తంభముల వద్ద సంచరించువాడు. దీపస్తంభం అంటే సంఘము, దూత అంటే కాపరి, పాస్టరు. 7 దీపస్తంభం అంటే సంఘము. ఇక్కడ సంఘాన్ని దేంతో పోల్చాడంటే పీటర్? దీపస్తంభాలతో. అంటే నేను 7 సంఘాల మధ్య నేను సంచరించేవాడు. అర్థమైంది కదా? ఇదే ప్రకటన గ్రంథం మనం చదివితే ఘట స్వరూపంలోనే వస్తుంది. ఎవరు ఘట స్వరూపము? సాతాను. ఇక్కడ సాతాను దేంతో పోల్చారు? ఘట స్వరూపం, డ్రాగన్. క్రూర మృగము అని వస్తుంది ప్రకటనలో. క్రూర మృగము అంటే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. ఒకడు వస్తాడు త్వరగా, యేసు ప్రభు రెండో రాకడానికి ముందు క్రీస్తు విరోధకుడు వస్తాడంటే వాటి యాంటీ క్రైస్ట్. వానికి క్రూర మృగము. సాతానికి ఎవరి పేరు? ఘట. ఇవన్నీ సింబాలిక్ లాంగ్వేజెస్. ఏడు సంఘంలో మధ్య, 7 దీపస్తంభాల నుంచి సంచరించి నేను చెప్తున్నా, ఓ ఎఫెసు సంఘమా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ పనులు నేను ఎరుగుదును. ఒకప్పుడు నువ్వు చాలా మంచిగా ఉండేవాడివి, ఒకప్పుడు మంచి సేవ చేసినావు, నా కొరకు సేవ చేయడానికి నువ్వు అలయలేదు. అబద్ధికులను నువ్వు కనుగొన్నావు, వారి పట్టును తరవేసుకుంటావు. అబద్ధికులు అని చెప్పి నువ్వు ఈజీ గెలుపుకున్నావు. కానీ నేను నీ మీద ఒకటి భారము మోపాను. ఏంటి ఆ భారము? నీకు మొదటున్న ప్రేమను ఇప్పుడు నువ్వు విడిచిపెట్టావు. అంటే నా పైన నీకున్న ప్రేమ ఇప్పుడు, ఆ ప్రేమ ఇప్పుడు నా మీద, అది కంప్లైంట్. అంత చెప్పాడు బాగానే, కానీ ఒక కంప్లైంట్ ఇచ్చాడు. I know your works, I know your deeds, I know you love me, I know you did wonderful things, but కానీ నీకు మొదట నాపై ఉన్న ప్రేమను ఏం చేసావుట? విడిచిపెట్టావు. సో కాబట్టి నువ్వు ఆ ప్రేమ లేకుండా ఇప్పుడు చేస్తున్నావు. ఒకప్పటి నుంచి మందిరానికి వచ్చేవారు, చప్పట్లు మాటలు పడేవారు, అందరూ దేవుడిని ఆరాధించేవారు, అందరు నిజంగా దేవుడి వాక్యానికి లోబడేవారు. చిన్నగా ఏమైందంట? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంట్లో మరణాలు, ఇంట్లో పెళ్ళిళ్ళు, బిజీ వర్క్, చిన్నగా దేవుడి పట్ల అప్పుడప్పుడు మందిరాన్ని తాకపోవడము, 2-3 వారాలు రుమాలు పెట్టడము, వచ్చిన కానీ పెద్దగా వాక్యం ఇవ్వనట్టు చేయడం, ఫ్రెండ్ సర్కిల్కి ఎక్కువైపు. సో ఏమైందంటే ఆ దేవుడి పైన ఉన్న ప్రేమను చిన్నగా తగ్గిపోయింది. ఇప్పుడు ప్రభు అంటున్నాడండి ఎఫెసు సంఘానికి, మొదట నీకు చాలా ప్రేమ ఉంటే, కానీ ఆ ప్రేమ నువ్వు మొదటి ప్రేమ అంటే అర్థం ఏంటి? మొదట్లో ఉన్న ప్రేమ. భార్య భర్తలు పెళ్ళైనప్పుడు చూసారా?
ఎంత బాగుంటారు దేవుడు. ఒక నెల వరకు భలే ఉంటారండి. కరెక్ట్ 1 month 2 months తర్వాత అదే ప్రేమ ఉంటుందా? పెళ్ళైన ఒకసారి చెప్పారు కదా, అదే ప్రేమ ఉంటుందా? కొత్తలో పెళ్ళైనప్పుడు ఎంత చక్కగా ఇద్దరు కలిసిపోయేవారు, ఇక్కడ ఇద్దరు కూర్చొని పోయేవారు కదా. మీరు వద్దనే నేను అన్నం తినిపించుకుంటూ ఒకడు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది. చెప్పా పేరు రోజు కొత్త చీర, కొత్త డ్రెస్, వాచ్, రెగ్యులర్. కానీ చిన్నగా పెళ్ళైన ఒక సంవత్సరంలో, ఒక నెలలో, 2 నెలలో, 3 నెలలో చిన్నగా పెళ్ళైనప్పుడు చప్పుడుగా చిన్నగా వాళ్ళ లాంగ్వేజ్ చూసారు. సేమ్ థింగ్. ఇది మన జీవితంలో జరిగేది. పెళ్ళైన వాళ్ళు నిజంగా మీరు పెళ్ళైన కొత్తలో ఎట్లుండే ఇప్పుడు కానీ అట్లా ఉండాలని చెప్పండి. ఏమైనా ఉండాలి ఉంటే మంచిదే అండి, చాలా సంతోషం. ఉండడం మంచిదే, కానీ అది ఉండదు. అలవాటు చిన్నగా సేఫ్టీ ప్రభు అంటాడు, ఈ క్రియలు బాగుండే ఒకప్పుడు నీ మనులు, కానీ ఇప్పుడు చిన్నగా నీ ప్రేమ నా మొదటి ప్రేమ లేదని కాదు. ఏ ప్రేమ లేదు? ఇప్పుడు పెళ్ళైన కొత్త ఉండే ప్రేమ ఇప్పుడు గుర్తుందా కదా. పెళ్ళైన కొత్తలో ఆ మాట మాట్లాడతాం, భర్తలు భార్యను పట్టుకొని పెళ్ళి లేదు అని అన్నాను. కానీ ఒక 1 year తర్వాత పరిస్థితులను బట్టి తప్పకుండా మనం మాట్లాడుతుంటే ఆ ప్రేమ లేదని కాదు, అంత మొదలున్న ప్రేమ. సో సంగతి ఆయన అన్నాడు, ఈ మొదలున్న ప్రేమప్పుడు. సో ఈరోజు వాట్ ఈస్ ద ఎసెన్స్ మనం నేర్చుకునేది ఏంటి? మనం దేవుడి కార్యాలు ఎలా చేయాలంట? ప్రేమ కోరుకుంటే చేయాలి. నన్ను ప్రేమించి నా ఆత్మని బయట వారిని ఎన్ని తరాల వరకు కల్పించి వాడాలి? నేను 1000 తరాల వరకు ఇష్టపడతాడు. నన్ను ప్రేమించిన ఆత్మల ప్రకారం జీవించుకోవాలి ఈ విధానంలో. అలాగే నా తండ్రి వాళ్ళ చెప్పు, నేను వాళ్ళ వాళ్ళతో నివాసం యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయు వాళ్ళు శాపం. మనం చదువుకున్నాం. మనం ఈరోజు వంట చేయలేదు, నో ప్రాబ్లం, స్విగ్గీ నుంచి తెప్పించుకోవచ్చు. లేకపోతే వంట చేయకపోతే మళ్ళీ ప్రేమించి చేయాల్సిన అవసరం లేదు. దేవుడి కార్యాలు ఎలా చేయాలంట? హెబ్రోన్ చర్చ్ అని ఉంటుంది కదా, అక్కడ వాళ్ళకి ప్రతి వారం అందాలు ఉంటాయి, భోజనాలు ఉంటాయి. మీరు నమ్ముతారు లేదు, పెద్ద పెద్ద ఆఫీసర్, పెద్ద పెద్ద ఇల్లు వేయడం, చిన్న ఇస్తరాకులు పడేయడం, కూరగాయలు కట్ చేయడం. కదా సుప్రియ, మంచి ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరినీ అలా ప్రేరేపణ వాక్యం దొరకాలి. మనకి ఎవరో ఒకటి, మనకి ఉదాహరణ ఎవరో కాదు, మనకి ఉదాహరణ ఏమిటి? వాక్యం. సో వాట్ ఎవర్ ఐ డూ, రేపు గుర్తుపెడుతున్నాం, రేపు మనం చనిపోయి మనం బ్రతికినది కూడా చనిపోయే వాట్ ఎవర్ వీడు మనం ఏది చేసినా మందిరానికి వస్తామా, ప్రేమించి వస్తాం. పాటలు పడదామా, రేవతోటి పాట. చప్పట్లు కొడదామా, రేవతోటి. దేవుడి కార్యాలు మాత్రం అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా మనము అది మాత్రం అది ఇప్పుడే మనం చూసాం. అది శాపం, అది కానీ అది మంచి కాదు. దేవుడి కార్యాలు మనము స్టబర్గా ఉండకూడదు, నుండి ఉండకూడదు. ఒక తండ్రి కొడుకుతో కూర్చోవాలన్నాడు, కూర్చోవాలన్నాడు, గట్టిగా కూర్చున్నావు లేదా, నేను కూర్చోవాలన్నాడు. ఇంకా గట్టిగా వచ్చాడంట, కూర్చోంటావు లేదా, కూర్చోడంట. లాస్ట్ వచ్చి నా
ఉదయం మాత్రం ఉంటే నేను నిలబడే ఉంటాను. నువ్వు నన్ను ఇంత బలవంతం చేసి కూర్చోబెడుతున్నావు, నన్ను ఉదయం